నమస్కారం అండి. ఎవరు కావాలండి? మీలో బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరండి? నేనే. మీరు? నా పేరు మల్లాది సత్యనారాయణ, న్యాయవాదిని. కృష్ణమూర్తి గారు మీకు పరిచయమే అనుకుంటాను. విజయవాడ. మాకేదో దూర బంధువు అని మా అమ్మ చెప్తుండేది. మీకు మేనమామ వరుస అవుతారు. ఆయన ఈ మధ్య పోయారు. ఓ అలాగా, కూర్చోండి. మీకు తెలుసు కదా, వారికి సంతానం లేదు. అందుచేత వారి యావదాస్తి దగ్గర బంధువైన తమకే దక్కుతుంది. చిత్తం డీసెంట్ రోడ్లోని షాపులు, సత్యనారాయణపురంలోని జోడు మేడలు, ఎనికేపాడులోని 6 ఎకరాల మాగాణి. వద్దు, అవేవి నాకొద్దు, వద్దు. బాలా, మీకే చెప్పేది, వెళ్ళండి. నాకు డబ్బొద్దు, డబ్బు తెచ్చే జబ్బొద్దు, డబ్బు తెచ్చే బాధలొద్దు, భయాలొద్దు. ఆ డబ్బు తెచ్చే కృత్రిమపు ఆప్యాయతలొద్దు, కృతకమైన నవ్వులొద్దు, క్షణికమైన బంధుత్వాలు వద్దు. నాకు మనశ్శాంతి కావాలి. ఈ రూపాయలు అన్నాను పైసల నుంచి విశ్రాంతి కావాలి. నేను నేనుగా బ్రతికే స్థితి కావాలి. వెళ్ళండి ప్లీజ్, ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్ గెట్ అవే. లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్. అబ్బాయి ఏమిటిది? నిన్నే ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఆ లాయర్కి ఏమో చెప్పి పంపిస్తాను అబ్బాయి. కార్లో వచ్చినానండి, అటు వెళ్ళారు.
ఏమిటిది నా మాట విను నన్ను వదలు బాబాయ్, తప్పుకో. అబ్బాయి ఆ డబ్బాల పారికు నా మాట విను అబ్బాయి అబ్బాయి తప్పుకో బాబాయ్, నన్ను ఆపద్దు. నాకు ఈ డబ్బొద్దు, ఈ డబ్బుని మనుషులు వద్దు. తప్పబాయ్ అక్కర్లేదనుకుంటే ఆ డబ్బు నాన్నకిచ్చి అంతేగాని కృష్ణం చేసుకోవాలని మాత్రం అనుకో. ఆ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం. నువ్వు ఈ ఆవేశంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడతావు భయంతోనే ఇందాక నుంచి నేను ఆపాలని చూస్తున్నాను. నా మాట విను ఇంటికి పద. నేను ఇంటికి రాను, నువ్వు వెళ్ళు. అబ్బాయి ఆగబ్బాయి. మొత్తం పారే బాలా ఈ డబ్బెంత దారుణమైందో ఇప్పటికైనా అర్థమైందా? డబ్బున్న వాళ్ళ బతుకులు పూలపాన్పులన్నావు ఓ రోజున గుర్తుందే? చెట్టు పెరిగే కొద్దీ గాలి తాకిడి ఎక్కువ అవుతుందా ఆ పిచ్చివాడ? ఈ డబ్బుని ఖర్చు చేయలేకపోయావు. పారే, నా కళ్ళ ముందే నా మాట దాటి ప్రవర్తిస్తున్నావు అన్నమాట. పారే, పర్వాలేదు. డాడీ కృష్ణ, ఒప్పందం ప్రకారం బాలి డబ్బు ఖర్చు చేయలేకపోయాడు. అంచేత అతనికి నీకు పెళ్లి జరిపిస్తాను. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. నోట్లేరంట్రా. ఎక్కడో విన్న గొంతుకులా ఉంది. ఎవర్రా నువ్వు? నువ్వా? మళ్ళీ మీరు జైలు పారిపోయారా? పాతిక లక్షల సొమ్ము కంటే నాకు నా కూతురు సుఖం ముఖ్యమయ్యా. ప్రేమించానని అది ఓ బీద కుర్రాడి. ఆ కుర్రాడి ప్రేమ నా కూతురు మీదో తన ఆస్తి మీదో తీర్చుకోవాలనే ఈ పరీక్ష పెట్టాను. నిజంగా బాల డబ్బు కోసమే ప్రేమ నటిస్తే 25 లక్షలు చేతిలో పడగానే ఏ బొంబాయో పారిపోయి ఉండేవాడు. తక్షణం పోలీస్ రిపోర్ట్ ఇచ్చి పట్టించేవాడు. అతను డబ్బు మనిషి కాదు కాబట్టే నిజాయితీగా పందెం గెలిచి పెళ్లి చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేశాడు. అదిగో కుర్రాడు నాకు అక్కడ నచ్చాడు. ఇతని దగ్గర నా కూతురికి నా ఆస్తికి భద్రత ఉంటుందన్న నమ్మకం నాకు కలిగింది. అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. త్వరలో మంచి ముహూర్తం చూసి నేను మీ పెళ్లి జరిపిస్తాను. ఊరుకోమ్మా, ఊరుకో. పిన్ని, మా బుజ్జి ఇక్కడుంది. మంచం కింద దూరింది. అన్నీ వాళ్ళ నానబుద్ధులే. వస్తానమ్మా, జాగ్రత్త. ఏమిటది? ఊరుకో. ఎవరైనా చూస్తే బాగుండదు. నా మాట విను. ఏమిటది? ప్లీజ్. ఎవరు పోయారే అమ్మా? నేను పోయాను. చాలా పండగలకి ఏంటి పెళ్లికి వచ్చిన వాళ్ళు వంటలు బాగుండలేదని తిట్టుకుంటూ వెళ్ళారా? వాళ్ళకి 3 సార్లు అయిపోయాయి. కోట కోట అయిపోయింది. నోర్మై అంతే. చోట ఏమిట్రా ఇది? తుట్టుకుంటూ ఆరేసినట్టు ఆరేసారే. చోట